నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నాన్ వెష్ ప్రస్తుతం ఇప్పుడు భారతీయులందరికీ కూడా సవాల్ విసురుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు తను. నిజానికి తను ఏమంటాడంటే, విదేశాల్లో ఉన్నాడు తను, ఇక్కడికి రాను, నేను ఎన్ని మాటలైనా మాట్లాడతా భారతదేశం గురించి, ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తా, భారతదేశంలో ఆడవాళ్ళు ఉండటానికి సేఫ్ ప్లేస్ కాదు భారతదేశం, ఆడవాళ్ళ మీద అకృత్యాలు జరుగుతాయని చెప్పేసి మాట్లాడతాడు. ఇతర దేశాల్లో ఎక్కడ జరగటం లేదా? ఇతర దేశాల్లో ఎక్కడ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరగలేదా? అసలు ఈ భూప్రపంచం మీద ఆడవాళ్ల మీద అకృత్యాలు జరగని ప్లేస్ ఏదైనా ఉంటే ఆడవాళ్ళంతా అక్కడికే షిఫ్ట్ అయిపోరా? మరి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు నాన్ వెష్? సో ఆ మాట పక్కన పెడితే ఇప్పుడు తనేమంటాడంటే, తాజాగా అసలు నన్ను భారతదేశానికి తీసుకురాలేరు అని అంటాడు. నేను ఇక్కడికి రాను, నాకు 2035 వరకు పాస్పోర్ట్ ఉంది, సో నా దగ్గర ఒకటి కాదు 3 పాస్పోర్ట్లు ఉన్నాయి, నేను భారతదేశానికి తిరిగి వచ్చి పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకోవడానికి నాకు 2035 వరకు టైం ఉంది, సో అప్పుడు వస్తాను నేను, అప్పటి వరకు వెయిట్ చేయండి, నేను రాను, నన్ను మీరేం తీసుకురాలేరు భారతదేశం అని చెప్పేసి ఎంత వెటకారంగా, ఎంత వ్యంగ్యంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అని అంటే అంత నీచంగా మాట్లాడుతున్నాడు. సో నేను అందుకే ఇక్కడ టైటిల్లో కూడా నా అన్వేషణకి మూడినట్టే, లుకౌట్ నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్ అన్నీ జారీ చేశారు అని చెప్పేసి టైటిల్లో పెట్టాను. సో ఇంకా తను ఎంత నీచంగా మాట్లాడుతుందంటే, ఇలాంటి వాళ్ళకి సెంటిమెంట్స్ కూడా ఏమీ ఉండవు, సెంటిమెంట్స్ ఏమీ ఉండవు, పైగా ఇతడికి పెళ్లి పెటాకులు కూడా ఏమి లేవు, ఒంటికాయ సొంటికొమ్మే, భార్యాబిడ్డలు లేరు, ఏమి లేదు, ఇల్లు వాకిలు లేదు, ఉన్న తల్లిదండ్రులు కూడా ముసలివాళ్ళు అయ్యారు కదా. సో అతడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మా అమ్మ నాన్న చనిపోయినా కానీ నేను ఇక్కడికి రాను, వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని స్వర్గానికి వెళ్ళిపోతున్నా నేను ఇక్కడే ఉండి బాధపడతా, అక్కడికి రాను, భారతదేశం రాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే మన భారతదేశంలోని చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ కూడా తనకి తెలుసు, ఎందుకంటే భారతీయుడే కదా. పైగా తనేమంటున్నాడో తెలుసా? మన సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా ఉండే లాయర్లు ఉంటారు కదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, వాళ్ళల్లో కూడా తనకి తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఉన్నారట. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నీ మీద పెట్టిన కేసుల్లో ఏ కేసులో కూడా నిన్ను శాశ్వతంగా జైల్లో పెట్టలేరు, కేవలం పెట్టినా కానీ కొన్నాళ్ళు మాత్రమే, నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు, నువ్వేం భయపడక్కర్లేదు, తడిగుడ్డేసుకుని పడుకో అని చెప్పేసి చెప్పారట. సో ఇలాంటి, అంటే మన చట్టాల్లో కొంతవరకు లూప్ హోల్స్ ఉన్నాయనే మాట వాస్తవమే కదా. వాటిని చూసుకొని చూడండి ఎంత రెచ్చిపోతున్నాడో నా అన్వేష్. ఇప్పటికీ కూడా నా అన్వేష్కి తలపొగురు తగ్గలేదు. ఈ మధ్యకాలంలో తన ఇన్స్టాగ్రామ్ని బ్లాక్ చేశారు. ఎందుకనంటే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, లేకపోతే ఏవైనా రెచ్చగొట్టేటువంటి పోస్టులు పెట్టడం చేస్తున్నాడని చెప్పేసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని బ్లాక్ చేశారు. అయినప్పటికీ కూడా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎందుకు బ్లాక్ చేశారు? పెద్దగా నాకేం నష్టం లేదు, బ్లాక్ చేసుకోండి, ఒక చేయి పోతే ఇంకో చేయి లేదా, ఒక కాలు పోతే ఇంకో కాలు లేదా, అలాగే ఇన్స్టాగ్రామ్ పోతే ఏమైంది, నాకు ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇంకా ఇతర సోషల్ మీడియా వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే ప్లాట్ఫామ్స్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి, నాకు ఒక్క ఇన్స్టాగ్రామేగా, పోతే పోనీ నా ఏకతో సమానం అని చెప్పేసి మాట్లాడాడు. అంటే వాడికి ఉన్న అలసే, ఇట్లా వాడు వీడు అంటున్నారని తప్పుగా అనుకోవద్దు, వాడికి ఉన్న తలపొగరు ఏంటి, వాడికి ఉన్న ధైర్యం ఏంటి అని అంటే, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, తనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, తన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో, ఎన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారో మీరు చూడొచ్చు ఒక్కసారి. సో అంతమంది ఉన్నారు, తను ఏదైనా వీడియో చేసి పెడుతున్నాడంటే వ్యూస్ బాగా వస్తున్నాయి, ఆ వ్యూస్ వల్ల డబ్బులు కూడా వస్తున్నాయి, కాబట్టి తన తలపొగరు. సో ఆ తలపొగరంతా దిగాలి, తన కళ్ళు నెత్తికెక్కాయి కదా, ఆ నెత్తినెక్కిన కళ్ళు మళ్ళీ ముఖం మీదకి రావాలంటే ఖచ్చితంగా తన ఛానల్ని అందరూ మూకుమ్మడిగా మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసి పడేయాలి, తనని ఎవరు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వకూడదు. అలా గనక జరిగిన రోజు ఖచ్చితంగా నేల కనిపిస్తుంది, నేల విడిచి ఇప్పుడు ఆకాశంలో ఎగురుతున్నాడు కదా, ఖచ్చితంగా అప్పుడు నేల కనిపిస్తుంది అని చెప్పేసి పెద్దవాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. సో మరి మీరేమంటారు? అన్సబ్స్క్రైబ్ చేయటమే కరెక్ట్ పని, అతని తిక్క కుదరాలి, అతని కళ్ళు నెత్తికెక్కాయి కదా, ఇప్పుడు నేల కనిపించాలి అని అంటే మనుషులు కనిపించాలి, భారతదేశం విలువ కనిపించాలంటే ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే నేను అన్నాను కదా, మన భారతదేశంలో చట్టాల్లో కొన్ని లొసుగులు ఉన్నాయి అని చెప్పేసి, సో వాటిని యూజ్ చేసుకుని తను ఈజీగా బయట పడిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇప్పటికే తనకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు. ఇక జారీ చేయాల్సింది ఏదైనా ఉంది అని అంటే రెడ్ కార్నర్ నోటీస్, అది గనక జారీ చేస్తే కొంచెం టైట్ అవుతుంది, ఇంకా వ్యవహారం టైట్ అవుతుంది, నా అన్వేష తిక్క ఇంకా బాగా కుదురుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ రెడ్ కార్నర్ నోటీస్ కనుక జారీ చేస్తే ఏమవుతుందంటే ఇంటర్పోల్ యాక్టివేట్ అవుతుంది, యాక్టివేట్ అయ్యి తను ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఢిల్లీలో అప్పచెప్తారు.
ఢిల్లీలో అప్పచెప్తే ఏం చేస్తారంటే, అంటే ఏ విదేశాల్లో ఏ దేశంలో ఉన్నా, ఏ మూల ఉన్నా, ఏ కలుగులో ఉన్నా దాక్కున్నా సరే తీసుకొచ్చి ఢిల్లీలో అప్పచెప్తారు. ఢిల్లీలో అప్పచెప్పినప్పుడు ఇక దేశవ్యాప్తంగా తన మీద ఎన్ని కేసులు ఏ ఏ స్టేషన్లలో ఉన్నాయో అక్కడికి పంపిస్తారనమాట. అంటే ఇక అప్పటి నుంచి ఏమవుతుందంటే అన్వేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అవుతుంది అనమాట. నా అన్వేషణ ఛానల్ ఇంతకుముందు ఏముండేది, నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అని ఉండేది. ఇక నా అన్వేషణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అవుతుంది. ఎందుకని అంటే మన దేశంలో భారతదేశ వ్యాప్తంగా తన మీద ఏ ఏ ఊర్లలో ఎక్కడెక్కడ ఏ ఏ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారో అక్కడికంతా తిప్పి అక్కడ విచారణకి అటెండ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కోర్టు ఎన్ని రోజులు రిమాండ్కి ఇస్తుందో అక్కడికి తీసుకువెళ్తారు, ఆ జైల్లో పెడతారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ ఎక్కడెక్కడైతే కేసులు నమోదైనాయో అక్కడికి పంపిస్తారు. ఇలా ఆ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఇంతకుముందు నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అయితే ఇప్పుడు నా అన్వేషణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఇంకో ఛానల్ పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ కూడా లోపల ఏమైనా కెమెరాలు లేకపోతే ఫోన్లు ఇస్తే లోపల కూడా జైళ్ళు ఎలా ఉన్నాయో వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో అలా ఉంటుంది వ్యవహారం అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా నెటిజన్లు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నేను మాట్లాడేవి కాదు, నెటిజన్లు అంతా కింద కామెంట్లు అవే పెడుతున్నారు. తీసుకువెళ్ళి జైల్లో వేస్తే అప్పుడు లోపల జైల్లో కూడా వ్లాగ్లు చేసుకోవచ్చు, టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్లాగ్లు చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంత కోపం నా అన్వేషణ అంటే, ఇదిగోండి గరికపాటి నరసింహారావు లాంటి వాళ్ళ మీద కూడా నీచమైన వ్యాఖ్యలు చేయటం, అలాగే మన అంటే రామాయణంలోనూ భారతంలో ఉండే దేవతామూర్తులు ఉంటారు కదా, సీతాదేవి ద్రౌపదీదేవి లాంటి మహాపతివ్రతలు ఉంటారు, వాళ్ళ మీద కూడా నీచమైన వ్యాఖ్యలు చేయటం చేశాడు ఈ దౌర్భాగ్యుడు. సో అందుకనే అంతా కూడా తన అరెస్ట్ అవ్వాలి అని చెప్పేసే కోరుకుంటున్నారు. భారతదేశంలో హిందువులు చాలామంది తను అరెస్ట్ అయ్యి తీరాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అంతేకాదు పని పాట లేని ఇలాంటి వాళ్ళు, అంటే ఒక మంచి పని కూడా చేయడం చేతగాని ఇలాంటి వాళ్ళు కూడా భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకి కూడా శుద్ధులు చెప్పేవాళ్ళు అయిపోయారు. అంటే ఎలా అంటే భారతదేశంలో హిందువులు ఇతర మతాల వాళ్ళని తరిమేస్తున్నారట. ఎవరిని తరిమేశారు, ఎంతమంది దేశం విడిచి పారిపోయారు, ఎక్కడా ఏమి జరగలేదు ఇలాంటివి. అందరూ కూడా పరమత సహనంతోనే ఉంటారు భారతదేశంలో. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటున్నారు ఇక్కడ. కేవలం హిందుస్థాన్లో హిందువులు మాత్రమే ఉన్నారా? ఎన్ని మతాల వాళ్ళు లేరు. క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని జాతులు కలిసి ఉంటున్నాయి, ఎన్ని మతాలు కలిసి ఉంటున్నాయి, ఎన్ని కులాలు కలిసి ఉంటున్నాయి. అవన్నీ ఈయన కళ్ళకి కనిపించలేదా? నా అన్వేష్ కళ్ళకి అవన్నీ కనిపించలేదా? తను కూడా మొన్నటి వరకు భారతదేశంలోనే ఉండెళ్ళాడు కదా. ఈ కేసులకు భయపడే కదా ఇప్పుడు రానిది. 2035 వరకు నాకు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకునే అవసరం లేదు, అప్పుడు వస్తానంటున్నాడు. అప్పుడు వస్తే చూసుకుందాంలే అది కూడా అని అంటున్నాడు. సో ఇక మీదటైనా మన చట్టాల్లో ఏవైతే కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని క్లోజ్ చేసేసి ఇలాంటి వాళ్ళని, అంటే భారతదేశంలో మతాల మధ్య కూడా ఘర్షణలు సృష్టించి పబ్బం గడుపుకోవాలి అనుకునే వాళ్ళని, ఎవరికో లొంగిపోయి ఎవరికో అమ్ముడుపోయి భారతదేశంలో అలజడులు సృష్టించాలి అని చెప్పేసి ఒక కుయుక్తులు పన్నుతూ వీడియోలు చేసి పోస్టులు పెట్టే వాళ్ళని, యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కటకటాల వెనక్కి నెట్టాలి అని చెప్పేసి కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో మరి మీరేమంటారు? నా అన్వేష్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు అంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలి, భారతదేశంలో హిందువులు ఇతర మతాల వాళ్ళ మీద దాడులు చేస్తున్నారనే దానికి మీ కామెంట్ ఏంటో కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే తనని అరెస్టు చేయాలి అని చెప్పేసి డిమాండ్స్ వినిపిస్తున్నాయి కదా, దాని మీద కూడా మీరు కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే తన యూట్యూబ్ ఛానల్ని చూసుకొని రెచ్చిపోతున్నాడు కదా, మరి భారతీయులంతా కూడా తన యూట్యూబ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయాలా లేదా, తనని ఫేస్బుక్లో కూడా అన్ఫాలో చేయాలా లేదా, చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.